ఉదయకాలపు దేవుని ప్రత్యక్షత. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు యొక్క అత్యంత కృపను బట్టి మరి యొక్క ఉదయకాల దేవుని ప్రత్యక్షపు వాక్కులోనికి వచ్చి ఉన్నాము. ఆయన ప్రత్యక్షపు వాక్కు మన జీవితాలకు ఎంతో సమాధానమును, నెమ్మదిని, దేవుని యొక్క దీవెనను కలుగ చేస్తూ ఉన్నది. ప్రతి ఉదయము ఆయన మాటతో మన దినచర్యను ప్రారంభించుకున్నటలో మనకి గొప్ప క్షేమం ఉన్నది. రండి, మన పరిశుద్ధ గ్రంథాలను తెరిచి రూతు గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనమును చదువుకుందాం. యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును. ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితముగా నుండునట్లు నీవు వచ్చితివి. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చునని ఆమెకు ఉత్తరం ఇచ్చెను. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అవును ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథంలో రూతు గ్రంథం 2వ అధ్యాయము 12వ వచనంలో బోయజు అంటున్నాడు రూతుతో, యెహోవా రెక్కల నీడలో సురక్షితముగా ఉండటానికి వచ్చావు, నీకేమీ భయం అవసరం లేదు. పరదేశిగా ఈ లోకములో, ఈ దేశంలో నీవు ఉన్నప్పటికీ, విదేశీయురాలుగా, నీ భాష వేరైనా, నీ ప్రజలు వేరైనా, అవును, ఆయన రెక్కల నీడలో నివసించడానికి నీవు వచ్చావు కాబట్టి నీకు భయం అవసరం లేదు. నీవు సురక్షితంగా ఉంటావు కనుక ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇస్తాడు అని బోయజ్ రూతుతో చెప్పినట్లు ఈ ఉదయకాలం ప్రభు అయిన యేసుక్రీస్తు మనతో చెప్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మన పరిస్థితులు ఏవైనప్పటికీ కూడా గతమును తలంచి భయపడే వారంగా, గతమును తలంచి చింతించే వారముగా మన జీవితాలు ఉండనవసరం లేదు. అది ఎంత ఘోరమైనదప్పటికీ, మరి అది ఎంత చెప్పుకోదగినది కానప్పటికీ కూడా ప్రియ దేవుని బిడ్డ, ఆయన నిన్ను ప్రేమిస్తున్న దేవుడుగా ఉన్నాడు. ఆయన నీకు ప్రతిఫలం ఇచ్చే దేవుడుగా ఉన్నాడు. నీవెవరు అయినా సరే ఆయన రెక్కల నీడలో సురక్షితంగా ఉండటానికి, అవును, దేవుని యందు విశ్వాసం ఉంచిన ఎడల, ఆయన మాటల యందు విశ్వాసం ఉంచిన ఎడల ఆయన నీ జీవితాన్ని మార్చే దేవుడు. అవును, రూతు యొక్క జీవితం ఒకప్పుడు మరి ఆమె మోయాబీరాలుగాను, మోయాబీయులంటే మరి శాపగ్రస్తులుగా దైవ గ్రంథములో వారి గురించి వ్రాయబడి ఉన్నది. అటువంటి వంశంలో నుంచి, అటువంటి జాతిలో నుంచి వచ్చిన మరి ఆ యొక్క రూతు జీవితాన్ని దేవుడు ఎంత ఆశీర్వాదకరముగా మార్చివేశాడు. ఆయన రెక్కల నీడలో సురక్షితంగా నివసించడానికి నీవు వచ్చావు కనుక నీవు భయపడవద్దు, ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం. ఈ ఉదయకాలం ప్రభు నీతో కూడా ఈ మాట పలుకుతూ ఉన్నాడు. ఏ పరిస్థితులకు నీవు భయపడకు, ఆయన రెక్కల నీడలో నీకు క్షేమం ఉన్నది, ఆయన సన్నిధిలో నీకు భద్రత ఉన్నది కనుక ఆయన నీకు సంపూర్ణమైన బహుమానము ఇచ్చే దేవుడుగా ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డ, అవును, ఒకప్పుడు మరి మన జీవితాలు కూడా చెడుతనము చేత, అవిధేయత చేత, అపవిత్రత చేత, మరి వ్యర్థమైన వాటిని అనుసరించే అనుభవాల్లో ఉన్నప్పటికీ కూడా మనము, అవును, దేవుని యొద్ద సరిచేయబడినప్పుడు, దేవుని వాక్యానికి లోబడినప్పుడు, దేవుని చిత్తాన్ని అనుసరించినప్పుడు ఆయన మన జీవితాల్లో సంపూర్ణమైన బహుమానాన్ని మనకి కలుగచేసే దేవుడుగా ఉన్నాడు. అవును ప్రియ దేవుని బిడ్డ, ఆయన కొంత అనుగ్రహించి మరి కొంత ఇవ్వకుండా ఆయన దగ్గర ఉంచి పెట్టే దేవుడు కాదు. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానమును, సంపూర్ణమైన ఆశీర్వాదమును, ఆయన సంతృప్తికరమైన దీవెనను ఆయన నీకు, నీ కుటుంబానికి ఆయన అనుగ్రహించే దేవుడు. ప్రియ దేవుని బిడ్డలారా, అయితే రూతు ఏ విధంగా తన యొక్క జీవితంలో, అవును, మరి దేవునికి అసహ్యకరమైనవి, దేవునికి అయిష్టమైనవి ఏవైతే ఉన్నాయో అవి వాటిని విడిచిపెట్టినందువలన దేవుడు ఆమెను తన సురక్షితమైన రెక్కల నీడలో భద్రపరిచిన దేవుడుగాను, అవును ప్రియ దేవుని బిడ్డలారా, ఆమెకు సంపూర్ణమైన బహుమానము ఇచ్చిన దేవుడుగా, ఆమెను వర్ధిల్ల చేసిన దేవుడుగా, అనేకులకు దీవెనకరమైన మరి బిడ్డగా ఆయన ఆమె జీవితాన్ని మార్చి ఉన్నాడు. ఈ ఉదయకాలము నీ జీవితము కూడా అనేకులకు ఆశీర్వాదకరముగా దేవుని ఎదుట సంపూర్ణమైన బహుమానము పొందుకునే అనుభవములో, ఆయన రెక్కల నీడలో సురక్షితమైన అనుభవములో ఉండాలి అనంటే, అవును, మనము కూడా వ్యర్థమైన వాటి నుంచి విడుదల పొంది దేవుని యొక్క చిత్తమునకు లోబడినప్పుడు ఆయన మన జీవితంలో గొప్ప ఆశీర్వాదాన్ని, నెమ్మదిని, సమాధానమును ఆయన మనకు కలుగ చేసే దేవుడు. ఇట్టి మాటలు ప్రభు మన వినికిడిలో దీవించునుగాక. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, గొప్ప తండ్రి, నీ పరిశుద్ధ నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభువా. అవును తండ్రి, నాయనా, యెహోవా రెక్కల నీడలో సురక్షితముగా నివసించడానికి వచ్చావు.
ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చునని మరి బోయజు ఏ విధంగా రూతుతో పలికి ఉన్నాడో ఈ ఉదయకాలము నీవు కూడా నీ బిడ్డల చేత నీ బిడ్డలకు వాగ్దానం ఇచ్చి ఉన్నావు ప్రభువా. ఆయన రెక్కల నీడలో సురక్షితమైన మరి అనుభవం ఉన్నది, క్షేమకరమైన అనుభవం ఉన్నది ప్రభువా. తండ్రి, నీ బిడ్డలకు నీవు సంపూర్ణమైన బహుమానమును ఇచ్చే దేవుడవు. ఏ విషయంలో కొదువపడనివు, ఏ విషయంలో కొరత చెందనివు, ఏ విషయంలో భయము చెందనియవు, ఏ విషయంలో దిగులు చెందనియవు ప్రభువా. నీ బిడ్డలను దయగల తండ్రి, కృపగల తండ్రి, నీ ఘననామానికి, మహోన్నతమైన శ్రేష్టమైన నామానికి వందనాలు, స్తుతులు. ఈ దినమంతటికి కావాల్సిన నీ కృపతోను, నీ సమాధానముతోను, నీ సురక్షితమైన రెక్కల నీడలో నీ బిడ్డలను భద్రపరిచి వారు తలపెడుతున్న పనుల్లో జయం అనుగ్రహించమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.